కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అక్షర స్కూల్ బస్సు ఢీకొని అదే స్కూల్కు చెందిన చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి చైతన్యను హాస్పిటల్కు తరలించారు స్థానికులు. స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ఆరోపిస్తున్నారు బంధువులు. సైకిల్ మీద వెళ్తుండగా విద్యార్థి చైతన్యను ఢీకొట్టింది బస్సు. వెంటనే డ్రైవర్ పారిపోయాడు. స్కూల్ ముందు చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కనీసం ఎలాంటి ఒక జాగ్రత్తలు లేవు. పిల్లలంటే ఇది లేదు, నిర్లక్ష్య ధోరణి, అడ్డగోలుగా వాళ్ళు లక్షల ఫీజులు వసూలు చేసే దాన్ని ఉన్న దృష్టి. ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం కథ. ఆ రోడ్డు చాలా నేరోగా ఉన్నది. ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలు లాంటి బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు పోయే రూట్ ఇదే ఉంటుంది. మళ్ళీ అదే రూట్లో వాళ్ళ బస్సులు రావడము, అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టకుండా నిర్లక్ష్యం చేసారు. ఇలా చిన్నారి చైతన్య అతనికి ఉన్న పరిస్థితి ఇదైతే దానికి అంతటికి కూడా ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి. వీళ్ళే దోషులు అవుతారు. ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు స్పందించి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాచకొండ పోలీస్ అధికారులు, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ జరిపి వీళ్ళ నిర్లక్ష్యము, నిర్లిప్తత మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా తీసుకునే వరకు మేము వెనకాడే ఇది లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. స్టార్ట్ అయింది. మా ముగ్గురు మనుషులు అక్కడ ఉన్నారు. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్. The child will be taken care of. We are assuring that for sure on the school side. మొత్తం క్యూరింగ్ అయ్యేదాకా. Yes. Total. Whatever is the cost we will take care. నెగ్లిజెన్స్ ఎందుకు జరిగిందని? నెగ్లిజెన్స్ ఎట్లా జరిగిందని నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఎందుకంటే దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. ఇంకా మేమే అడుగుతున్నాం. మీరు సెక్యూరిటీని పెట్టాలి కదా అక్కడ రోడ్డు మీద. ఇప్పుడు పెడతారు అంటే ఇన్సిడెంట్ జరిగితేనే కానీ యాక్షన్ తీసుకుంటారు, కానీ లేకుంటే లేదా? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఎన్ని ఇయర్స్ అయిందండి స్కూల్ పెట్టి? మేము తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక్క నిమిషం, ఇన్సిడెంట్ జరిగినాకనే